నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను అంటే పశువుల పాక అంటే చాలా దీనస్థితి, చాలా దీనస్థితి. ఈ లోకంలో చూడండి, రోడ్డు మీద కొందరు పడుకొని ఉంటారు, బీదలు చిన్న చిన్న టెంట్ వేసుకొని ఎక్కడైనా వారు ఉంటారు. అటువంటి వారిని మీరు గమనించండి. వారు జన్మించినప్పుడు కానీ వారికి పిల్లలు పుట్టినప్పుడు కూడా పశువుల పాకలో పోయి పుట్టారు అని ఎక్కడ మనం వినలేదు. 2000 years ago అప్పుడు జనాలు తక్కువ, సంఖ్య తక్కువ. అప్పుడే సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అంటే ఆ టైంలోనే వారికి స్థలం దొరకలేదు. అంత దేవుడు తగ్గించుకున్నాడు. దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది, కానీ ఆయన చిత్త లేకపోతే ఏది జరగదు. దేవుడు నరుడుగా ఈ భూమికి వచ్చాడు. మన కష్టాలు, మన ప్రాబ్లం, మన సమస్యలు అన్నిటినీ అర్థం చేసుకొనుటకు, చూడుటకు నరుని జీవితం ఎలా ఉన్నది. ఎందుకంటే యోబు అను భక్తుడు అన్నాడు, నీవు నా వల్లే నరుడు కాడు కదా, కాబట్టి నా బాధ తెలుసా, నా దుఃఖం తెలుసా అని ఆయన అంగలార్చినాడు కదా. అంగలార్పు ఎలాంటిది? నీవు నా వల్లే నరుడు కాదని యోబు చెప్పాడు కదా. నేను వెళ్ళి ఒకసారి చూస్తా ఎలా ఉన్నదో ఈ లోకము అని, నరుని జీవితం ఎలా ఉన్నదో చూస్తామని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. మనల్ని అర్థం చేసుకునేవారు కావాలి. చెప్పినదే చెప్పకుండా అర్థం చేసుకోవాలి, సిట్యువేషన్ని అర్థం చేసుకోవాలి. కొందరు అంటారు, నా ప్లేస్లో నీవు ఉంటే నీకు తెలుస్తుంది అయ్యా అని అంటారు. అంటే నేను అనుభవించిన బాధని అనుభవిస్తే నీకు తెలుస్తుంది, నేను దాటి వచ్చిన మార్గాలను నీవు దాటి వస్తే నీకు తెలుస్తుంది. నీకు తెలియదు కాబట్టి మాట్లాడతావు అని కొందరు ఇలా బాధతో చెప్తూ ఉంటారు. మన కష్టాలను ఈ లోకానికి వచ్చి భరించి, కష్టాలు ఎటువంటిది అని మంచిగా తెలుసుకొనుటకు దేవుడు నర రూపమెత్తి ఈ భూమికి వచ్చాడు. కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు తగ్గించుకోవాలి? ఇంత తగ్గింపు ఎందుకు అంటే, కామన్గా చెప్పాలంటే ధనవంతుని ఇంట్లో జన్మిస్తే బీదలు వచ్చి చూడలేరు, అందరు రాలేరు. ఒక బీద వ్యక్తిగా పశువుల పాకలు జన్మిస్తే బీదలు వస్తారు, ధనవంతులు వస్తారు. ఇదొక కారణం అక్కడ దాగి ఉన్నది. ఇంకొక కారణం బైబిలే మనకు తెలియజేయుచున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, మీ నిమిత్తము ఆయన దారిద్రుడు ఆయను. మీ నిమిత్తము బైబిలే ఆన్సర్ ఇచ్చుచున్నది. ఎందుకు దారిద్రుడుగా ఆయన జన్మించాడు?
మీ నిమిత్తం మిమ్మును ధనవంతులుగా చేయాలని దారిద్ర్యమును ఆయన అనుభవించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వాక్యమును మనం ధ్యానించాలి. దాగి ఉన్న మర్మములు ఏమిటి, సత్యం ఏమిటి అంటే, మీ నిమిత్తము మీ కొరకే ఆయన దారిద్రుడాయను. దేవుడు మనకు పరలోకపు తండ్రి, సర్వము ఆయనదే. అన్నీ మనకు ఉచితముగా ఇచ్చాడు. నీళ్లు, గాలి, వెలుగు మనకు ఉచితముగా ఇచ్చాడు. రాజు, అంత గొప్ప రాజు. యేషయా ప్రవక్త ఒక దర్శనం చూసి రాస్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు, సేరాపులు ఆయనకు పైగా నిలబడి ఉండిరి. 6 రెక్కలు, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని వారు ప్రతిగాన చేశారు. అంత గొప్ప స్థానాన్ని విడిచి ఎందుకు వచ్చారంటే, బైబులే మనకు ఆన్సర్ ఇచ్చుచున్నది. మీ నిమిత్తము ఆయన దారిద్రుడాయను. మీ నిమిత్తము అంటే పరలోకపు తండ్రి మన కొరకు దారిద్రుడు ఆయను. మనం ధనవంతులుగా మారాలని దారిద్రుడు ఆయను. నేను ఎప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళినా ఒక వృద్ధాప్యానికి చెందిన ఒక తండ్రి ఈ ఫ్రూట్స్ బండి, 4 టైర్ సైకిల్ టైర్ ఉన్న బండిని నెడుతూ ఆ గల్లీ వెళ్ళి ఈ ఫ్రూట్స్ను అమ్ముతూ ఉంటారు. చాలా పెద్ద వయసు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళినప్పుడు రోజు ఆయనను గమనిస్తాను. ఒకసారి అడగాలని నాకు అనిపించినది. మెల్లగా కారు పక్కకు పెట్టి ఫ్రూట్ తీసుకోవాలని, అది రేట్ ఎంత, ఇది రేట్ ఎంత అని మెల్లగా అడిగాను. ఈ పెద్ద వయసులో మీరు ఈ ఫ్రూట్స్ అమ్మడము, బండి నెట్టడము, బాగా అరచి ఒక్కొక్క గల్లీలో వెళ్ళి మీరు సేల్ చేయడం, ఇది ఎందుకు? మా ఫ్యాక్టరీలో మీరు ఏం చేయవద్దు, ఉండండి, నేను ఏదైనా మీకు ఇస్తానని ఒకసారి చెప్పాను. చెప్తే ఆ తండ్రి ఏమన్నారంటే, అయ్యా అట్లా చెప్పకయ్యా, ఈ బండి నెడుతూనే, నేను ఈ ఫ్రూట్స్ అమ్ముతూనే నా కొడుకు అక్కడ చదువుతున్నాడు, ఆయనకు నెల డబ్బు పంపించాలి. ఒక్క నెల పంపించకపోయినా ఆయన చదవలేడు, గొప్ప వ్యక్తి కాలేడు. కాబట్టి నేను తప్పదు, ఇంకా బండి నట్టగా తప్పదు, నేను ఫ్రూట్స్ అమ్మగా తప్పదు. ఈ పెద్ద వయసులో కూడా ఇంకా కష్టపడాల్సిందే. కాబట్టి అట్లా చెప్పగయ్యా, నేను కష్టపడితేనే నా కొడుకు అక్కడ చదవగలుగుతాడని చెప్తే కొద్దిగా షాక్ అయ్యాను నేను. కొడుకు అక్కడ చదవాలని తండ్రి పడుచున్న బాధ ఆ బండిని నెడుతూ పెద్ద వయసులో. ఎందుకంటే తండ్రి కొడుకు. మన దేవుడు కూడా ఏమంటున్నాడు, దేవుని ఆత్మను మీరు పొందితే నా పిల్లలే మీరు అని, నాకు కుమారుడుగా కుమార్తెగా మీరు ఉంటారు అని రోమపత్రిక 8వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉన్నది. కాబట్టి మనము దేవుని పిల్లలము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీ నిమిత్తము మీ కొరకు నేను దారిద్రుడుగా మారాను, మీ కొరకు మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. కాబట్టి దారిద్ర్యంలో ఎవరైనా ఉండి కష్టపడేవారు ఈ మెసేజ్ని వింటున్నారు ఏమో, మీకు ఈ దినము వచ్చుచున్న వర్డ్ ఏమిటి అంటే, తప్పకుండా ఒక దినం వస్తుంది, ఫైనాన్స్లో బ్లెస్సింగ్లో దేవుడు మిమ్మను ముందుకు తీసుకొని వెళ్తాడు. భయపడవద్దు, జడియవద్దు, ముందుకు వెళ్ళాలి. నా కొరకే దారిద్రుడుగా యేసు జన్మించాడనే విషయం మర్చిపోకండి. ప్రభువు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దిన వాక్యమును మేము విన్నాం, దీవించబడ్డాం.
అవును ప్రభువా, కష్టములో, ఇరుకులో, అప్పులలో నలిగిపోయిన వారి ఈ వాక్యమును వినిన ఎడల ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో జరగాలి, వారు దీవించబడాలి. అటువంటి గొప్ప ధన్యత దయచేయండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.